మనకి కష్టం కలిగించిన నష్టం కలిగించిన శత్రువులకు కూడా అన్నం పెట్టాం. టర్కీ నిన్న కూడా మనకు శత్రువుగానే వ్యవహరించింది. కానీ వాళ్ళకి భూకంపం రాగానే ఫస్ట్ వెళ్ళి సాయం చేసింది మనమే. నిశ్శబ్దంగా వచ్చేసాం, బిల్డప్ చేసుకోవాలి. పాకిస్తాన్ కష్టం వచ్చినప్పుడు వెళ్ళాం, సాయం చేసాం, వచ్చాం. అది ఇండియా గుణం. శత్రువుకైనా సరే కష్టంలో ఉన్నప్పుడు తోడు నిలబడ్డాం. సరే, శత్రువుకు ఆ బుద్ధి లేనప్పుడు మనం ఎందుకు చెయ్యాలి అని చాలామంది అంటుంటారు. కానీ అదే భారతదేశాన్ని ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నతంగా చూపించినటువంటి అంశం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్లో చాలా రోజులుగా ఉన్నారు. అలా ఉన్నోళ్ళందరినీ ఇప్పుడు తరిమేస్తుంది పాకిస్తాన్, వాళ్ళకి వచ్చినటువంటి సంఘర్షణల ఫలితంగా. అలా వెళ్ళిపోతున్న వాళ్ళకి, అంటే కట్టుబట్టలతో పంపించేస్తున్న వాళ్ళకి, ఇవాళకి వాళ్ళు వెళ్తే ఆఫ్ఘనిస్తాన్లో బతకడానికి ఏమీ లేదు వాళ్ళకి. అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సాయం చేసి పంపిస్తోందంటే లేదు. అలా కట్టుబట్టలతో పంపిస్తే తమ శక్తి ఏంటో తెలుస్తున్నది వాళ్ళ ఉద్దేశం. అలాంటి వాళ్ళకి సుమారు 50,000 మందికి భారతదేశం ఆహారంతో పాటుగా 11 రకాలైనటువంటి వస్తువులతో ఒక కిట్ తయారు చేసి ఇస్తుంది. అందులో బట్టలు ఉన్నాయి, గోధుమ పిండి ఉంది, గోధుమలు ఉన్నాయి, పంచదార ఉంది, కనీసం ఒక 2 నెలలకు సరిపడినటువంటి ఆహార పదార్థాలు, పిల్లలకు కావాల్సినటువంటి పాలపొడి, ఇట్లాంటివన్నీ కలిపి ఒక్కొక్క ప్యాకేజీ మనకు వచ్చేటప్పటికి మినిమం 20,000 రూపాయలు పడేటటువంటి ప్యాకేజీ. వాళ్ళకి 50,000 మందికి ఇప్పుడు పంపించి ఇంకొక 50,000 పంపించడానికి సిద్ధమవుతుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు ముస్లింలే. ఇక్కడ ఈ దేశంలో హిందుత్వ ప్రభుత్వం కాబట్టి ముస్లింల మీద వ్యతిరేకం కాదు, కష్టాల్లో ఉన్న ముస్లింని ఆదుకుంటుంది. కన్నెర్ర చేసేటటువంటి వాళ్ళ మీదనే కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.